అన్నదాత సుఖీభవ వాస్తవానికి మే నెలలో ఇస్తామని చెప్పారు. కానీ అది మళ్ళీ జూన్కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది. ఈ నెలలో ఎప్పుడు ఇస్తారు ఏంటనేది క్లారిటీ లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఆ అన్నదాత సుఖీభవ ఇచ్చే ప్లాన్లో ఉన్నారా, లేదంటే దాన్ని వాయిదా వేసే ప్లాన్లో ఉన్నారా, ఎగ్గొట్టే ప్లాన్లో ఉన్నారా అనేది కూడా చర్చ వస్తుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ ఇవ్వడానికి చాలా చిక్కులు ఎదురవుతున్నాయట. వాస్తవానికి ఇంతకుముందు రైతు భరోసా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇందులో కొత్తగా చిక్కులు ఏంటి అంటే ఇక్కడ ఇదే కీలకమైన అంశం. ఇందులో కూడా ఖచ్చితంగా జగన్ వల్లే వైసీపీ పాలనలో కొన్ని అరాచకాలు జరిగిపోయినాయి, దానివల్ల ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం అనేది కామన్గా చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వైసీపీ పాలనలో భూముల రీసర్వేలో జరిగిన ఘోరాలు రైతులను వెంటాడుతున్నాయి. అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం చేసేందుకు కూడా ప్రభుత్వం ఉపక్రమించింది. గత పాలనలో ఇచ్చిన జాయింట్ ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో దీంట్లో తలెత్తిన ఇతర సమస్యలు, కర్షకులకు ప్రతిబంధకాలు